ఒంట్లోని చక్రం సాఫీగా తిరగాలంటే కందెన అవసరం. తగినంత కందెన ఉన్నప్పుడే చక్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా తిరుగుతుంది. అలాగే మన కళ్ళు, నోరు చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే వాటిలో తగినంత తేమ అవసరం. తగినంత తడి లేకపోతే కళ్ళు, నోరు పొడిబారిపోతాయి. ఫలితంగా కళ్లల్లో మంటలు, నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. నోరు పొడిబారిపోవటం వల్ల తినటం, తాగటం అనేవి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. సోగ్రెన్స్ సిండ్రోమ్ బారిన పడ్డప్పుడు ఇలాంటి బాధలే ఎదురవుతూ ఉంటాయి. కళ్లల్లోనూ, నోటిలోనూ తేమను మాయం చేసే సోగ్రెన్స్ సిండ్రోమ్కు ఆయుర్వేద వైద్యం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొడి అద్దాలను శుభ్రం చేయడం కంటే కాస్త తడిగా ఉండే అద్దాలను శుభ్రం చేయడం సులువుగా ఉంటుంది. మన కళ్లకు, నోటికి ఇదే సూత్రం వర్తిస్తుంది. కళ్ళు, నోరు చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే వాటిలో తగినంత తేమ ఉండాలి. ఇందుకు లాక్రిమల్ గ్రంథి స్రవించే కన్నీరు, సలైవా గ్రంథులు ఉత్పత్తి చేసే లాలాజలం తోడ్పడతాయి. అయితే కొంతమందిలో సోగ్రెన్స్ సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్ జబ్బు కారణంగా లాక్రిమల్, సలైవా గ్రంథులు సరిగ్గా పనిచేయవు. దీంతో తగినంత కన్నీరు, లాలాజలం ఉత్పత్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్ళు, నోరు రెండూ పొడిబారి మంట, నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. సోగ్రెన్స్ సిండ్రోమ్ బారిన పడ్డప్పుడు కళ్ళు, నోరు పొడారిపోవడంతో పాటు ఒంట్లోని కీళ్లన్నీ విపరీతమైన నొప్పులు పెడుతుంటాయి. షోగ్రెన్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి, ప్రపంచానికి అంతుబట్టినటువంటి వ్యాధి. ఇది వాస్తవానికి షోగ్రెన్స్ అనేటువంటి వ్యాధి ఒక విచిత్రమైన వ్యాధి. ఇప్పటి సైంటిఫిక్ నిర్ధారణ తర్వాత కాంప్లెక్స్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యాధి కింద కొన్ని రకాలైనటువంటి జెనెటికల్ మాల్ఫార్మేషన్స్ చేత సెక్స్ హార్మోన్స్ లోపల మార్పులు కలగడం చేత ఎన్విరాన్మెంటల్ లోపల ఉండేటువంటి పొల్యూషన్ అధికమవడం చేత, అట్లాగే కొన్ని రకాలైనటువంటి వైరల్ వ్యాధులు, ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్ కానీ, హెపటైటిస్ బి కానీ, సార్స్ కానీ, ఇట్లాంటి వ్యాధులు తీవ్ర రూపంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో షోగ్రెన్స్ అనేటువంటి ఆటో ఇమ్యూన్ కాంప్లెక్స్ డిజార్డర్ వస్తుంది. విపరీతమైనటువంటి వీక్నెస్ ఉండడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఈ వ్యాధిలో ఉన్నాయి. అవేంటంటే, కంటిలో ఉండాల్సినటువంటి ద్రవ పదార్థము లాక్రిమేషన్ దీనిలో తగ్గిపోతుంది. నోటిలో ఉండేటువంటి లాలాజలం యొక్క స్రావము తగ్గిపోయి నోరంతా డ్రైగా ఉంటుంది. ఎప్పుడు తేమగా ఉండాల్సినటువంటి నోరు, కన్నులు మనకు తేమ లేకపోయినట్టయితే విపరీతమైన నొప్పి, మంట, సివియర్, మీరు ఏది తినలేరు, ఏది మనము మింగలేము. కనురెప్పలు కొట్టుకుంటుంటే కూడా, మన కనురెప్పలు మనం కొట్టుకుంటుంటే విపరీతమైన వేదన వస్తే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ రెండు ప్రధాన లక్షణాలుగా ఉన్నటువంటి ఈ షోగ్రెన్స్ వ్యాధి ప్రైమరీ షోగ్రెన్స్, సెకండరీ షోగ్రెన్స్ వ్యాధి అంటారు. ప్రైమరీ షోగ్రెన్స్ అనేటువంటిది డైరెక్ట్గా ఈ లక్షణాలతో డైరెక్ట్గా రావడం. సెకండరీ షోగ్రెన్స్ సాధారణంగా 100కి 90 మంది లోపల రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళల్లో, ల్యూపస్ సంబంధించినటువంటి వ్యాధి ఉండేటువంటి వాళ్ళల్లో సెకండరీగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కాబట్టి ఇవి సెకండరీ షోగ్రెన్స్గా చెప్తారు. సోగ్రెన్స్ సిండ్రోమ్ అనేది ఒక అంతుపట్టని విచిత్రమైన వ్యాధి. మన ఒంట్లోని వ్యాధి నిరోధకత మనకు వ్యతిరేకంగా పనిచేయడం, అలాగే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు, సెక్స్ హార్మోన్లలో తేడాలు ఉన్నప్పుడు సోగ్రెన్స్ సిండ్రోమ్ కనిపించే అవకాశం ఉందని చెబుతారు నిపుణులు. ఇది సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలోనూ, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన దేశంలో 10 లక్షల మందికి పైగా ఈ జబ్బుతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీని బారిన పడ్డప్పుడు కళ్లలోనూ, నోటిలోనూ తేమను ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోతాయి. సోగ్రెన్స్ సిండ్రోమ్లో ప్రైమరీ, సెకండరీ అని మళ్లీ 2 రకాలు కనిపిస్తాయి. స్వతహాగా జబ్బు తలెత్తినప్పుడు దాన్ని ప్రైమరీ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి జబ్బులతో జతకూడి తలెత్తిన జబ్బును సెకండరీ అని పిలుస్తారు. సోగ్రెన్స్ సిండ్రోమ్కు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, సయోలోగ్రఫీ, స్లిట్ ల్యాంప్, సలైవరీ, సింటిగ్రఫీ తదితర పరీక్షలు అవసరమవుతాయి. బాడీ పెయిన్స్కు పాలిఆర్థరైటిస్ కింద తీసుకొని, ఆమవాతం కింద తీసుకొని చక్కటి మనకు ఆమవాత హరిరస్
కాంచనార గుగ్గులు, శూలహరవటి, మహావాత విధ్వంసిని రస్ లాంటి మాత్రల్ని ఇవ్వడం ద్వారా తప్పకుండా వీటికి రిలీఫ్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యమైనటువంటి కంటి లోపల లాక్రిమేషన్ తగ్గడం, దీనికి మహాత్రిఫలాఘృతము, కంటి లోపల నేత్రంలో నేత్రవస్తి అంటారు. ఇది ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. మన కంటి చుట్టూ పిండి కట్టును కట్టి మహాత్రిఫలాఘృతాన్ని దాని చుట్టూ పోసి కన్ను యొక్క లిడ్స్ను ఓపెన్ చేస్తూ మూసుకునేటట్టుగా 10 నుండి 20 నిమిషాలు చేసినట్టయితే మనకు 10 డేస్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మీరు చూడవచ్చు. అట్లాగే నోటిలో ఉండేటువంటి లాలాజల అంశం తగ్గిపోవడం సైలోగ్రామ్ ద్వారా నిర్ధారించుకొని మనకు మాదీఫల రసాయనము, తర్వాత జంబీర పానకాన్ని రోజు ఉదయమో స్పూన్ రాత్రో స్పూన్ చప్పరించి తీసుకోవడం ద్వారా వీటి కొంత దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే జీరక రసాయనాన్ని మనము రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ తీసుకోవడం. అయితే దీనికి ఈ ప్రధాన లక్షణాలకి కారణభూతమైనటువంటి ఆమవాతాన్ని తగ్గించడం అనేది ఆయుర్వేదలో ముఖ్యమైనదిగా భావిస్తాం. దీనికి సమ్మీర పన్నగ రస్ లాంటిది, రససింధూర లాంటి ఔషధాలని మహావాత విధ్వంసిని రస చేత చేర్చి ఆ డోసేజ్ను 100 నుండి 200 మిల్లీగ్రాములను తేనెతో మనకు ఉదయం రాత్రి ఇవ్వడము, రాస్నా బలాది కషాయాన్ని 20 ml ఉదయం రాత్రం ఇవ్వడము దాదాపు 3 to 5 months ట్రీట్మెంట్ స్పెల్ వల్ల ఈ వ్యాధిని సంపూర్ణంగా మేము అరికట్టగలుగుతున్నాము. పొడిబారిన కళ్లకు సాధారణంగా ఐ డ్రాప్స్ను సూచిస్తుంటారు. అలాగే నోటిలో తేమ శాతాన్ని పెంచడానికి తరచుగా నీళ్లను తాగమని, చూయింగ్ గమ్లను నములుతూ ఉండమని సూచిస్తుంటారు నిపుణులు. అయితే వీటితో పాటు ఆయుర్వేదం సోగ్రెన్స్ సిండ్రోమ్కు తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని, పరిష్కారాల్ని చెబుతోంది. కళ్లలో తేమ శాతాన్ని పెంచడానికి ఆమవాత హరిరస్, శూలహరవటి, కాంచనాది గుగ్గుళ్ళు, మహావాత విధ్వంసిని రస్ వంటి మాత్రలు వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే నిత్యం మహాత్రిఫలాది ఘృతాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచి గుణం ఉంటుంది. ఇక నోటిలో పొడి వాతావరణాన్ని తగ్గించడానికి మాదీఫల రసాయనం, జంబీర పానకాన్ని రోజుకు ఉదయం సాయంత్రం 1 స్పూన్ చొప్పున తీసుకోవాలి. అలాగే జీరక రసాయనాన్ని రోజుకు ఉదయం సాయంత్రం 1 స్పూన్ తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. సమ్మీర పన్నగరస్, రససింధుర వంటి ఔషధాల్ని మహావాత విధ్వంసిని రస్ మాత్రలతో కలిపి వాడుకుంటే సోగ్రెన్స్ సిండ్రోమ్ బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.